ధరణి పేరుతో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అక్రమాలకు పాల్పడిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా నిషేధిత జాబితా పేరుతో పేదవాళ్ల భూములను అన్యాయంగా లాక్కున్నారని విమర్శించారు. ధరణిని ఆసరాగా చేసుకుని 22 ఎకరాల నిషేధిత భూమిని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ రిజిస్టర్ చేయించుకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. ఈ నిషేధిత జాబితాకు సంబంధించిన భూముల వివరాలు అన్ని మాజీ మంత్రి కేటీఆర్ వద్ద కూడా ఉండేవని ఆయన బాంబు పేల్చారు. ధరణి ద్వారా తొలుత పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి కిచ్చుకున్న తరువాత దాని నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేసుకునే వ్యవహారం గత ప్రభుత్వంలో కొనసాగిందని తెలిపారు. సామాన్య రైతుకు కూడా తరతరాలుగా భూమి హక్కు కలిగి ఉండి భూమి నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న వాళ్ళకందరికీ కూడా 2017 తర్వాత భూమి హక్కులు కోల్పోయిండ్రు. దీనికి నేను డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నా, ఏ విధమైన సంకోచం లేకుండా. కొన్ని ఉదాహరణలు చూస్తే ఈ కంపెనీల దగ్గర ఏవైతే తెలంగాణ రాష్ట్ర భూముల రికార్డులు ఉన్నాయో ఆ భూముల రికార్డులు కూడా అప్పటి కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి కూడా ఒక ప్రైవేటు పరంగా ఇక్కడి రికార్డులు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. దానివల్ల ఏమైంది, ఆ కుటుంబానికి సంబంధించిన ఎంతో మందికి భూముల బదలాయింపులు జరిగినాయి. ఎవరి భూములో అప్పటి వరకు నిషేధిత జాబితాలో పెట్టి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పిన తర్వాత దాన్ని తీసి నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టా చేసిండ్రు. నా దగ్గర నేను ఒట్టి గాలికి మాట్లాడతలేను సుమా, నా దగ్గర సమాచారంతో నేను గత 6-7 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక రైతుగా నేను తీసుకున్న సమాచారం ప్రకారంగా మొదటి దశలో చేసిన నా అనుభవం కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన అనుభవం కానీ, మళ్ళీ ఇప్పటికి వచ్చేటప్పటికి ఇది ఒకటే ఒక మాట చెప్తా. సంతోష్ అనే ఒక రాజ్యసభ మెంబరు, వారి కుటుంబానికి సంబంధించిన ఆయన పేరు మీద కూడా భూములు ఉన్నాయి. ఎట్లా వచ్చింది ఆ భూమి? అప్పటి వరకు ఏ లిస్టులో ఉన్నది ఎట్లాంటి భూమి? అప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉంటుంది. ఆ గ్రామంలో అందరి భూములు కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి, కానీ ఈయనకు మాత్రం పట్టా అవుతుంది. అంటే కంపెనీలు మళ్ళీ దానికి సంబంధించిన రికార్డులు ఐటీ శాఖ మంత్రి దగ్గర పెట్టుకోవడం, ఇవన్నీ కూడా గత 6-7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా భూమి హక్కులు కోల్పోవడం కానీ, భూ కుంభకోణాలు జరగడం కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగింది.